హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి ఒక సీక్రెట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంతవరకు ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. నేనే మీకు ముందుగా అప్డేట్ అయితే చేస్తున్నాను. స్టార్టింగ్ లోనే మీకు 70,000 వరకు కూడా సాలరీ ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అయితే చూడండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్డేట్ ఏంటి అంటే పిఎఫ్ ఆఫీసర్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఆఫీసర్ ఉద్యోగాలకి నిన్న అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్ తో మీకు నోటిఫికేషన్ గురించి వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్ లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది థంబ్నెయిల్ తో. సో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి. చిన్న ఇన్ఫర్మేషన్ స్కిప్ చేయొద్దు. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇచ్చారు 04YP2025 అని చెప్పేసి. ఈ నోటిఫికేషన్ కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తుంది. అండ్ అలాగే మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి సంబంధించి ఇక్కడ లోగో అనేది ఇచ్చారు. సో మీరు చాలా రకాల ఫుడ్ ప్రోడక్ట్కి సంబంధించి కానీ ఇలాంటి వాటికి రిలేటెడ్గా సో మీరు అక్కడ లోగో అనేది గమనించే ఉంటారు. మీరు ఎంతమంది యొక్క లోగో అనేది చూసారో డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఈ సంస్థ అసలు ఏం వర్క్ చేస్తుంది అంటే ఫుడ్ ప్రోడక్ట్కి సంబంధించి కానీ అలాగే గోల్డ్ ఆర్నమెంట్స్కి సంబంధించి కానీ వీళ్ళు హాల్ మార్కింగ్ చేయడము, ల్యాబొరేటరీలో టెస్టింగ్ చేయడము, అలాగే ప్రోడక్ట్కి సంబంధించి సిస్టమ్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడము, స్టాండర్డైజేషన్ అది ఉందా లేదని చెప్పేసి ఇలాంటి డ్యూటీస్ అన్ని కూడా ఈ సంస్థ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఈ యొక్క సంస్థ నుంచి మనకి ప్రజెంట్ ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మనము ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలో కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇంకా స్టార్ట్ కాలేదు ఆన్లైన్ అప్లికేషన్. అది August 5th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు August 5th ఈవినింగ్ నుంచి అయితే అప్లై చేయాలి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి September 5th వరకు కూడా టైం అనేది ఇచ్చారు. సో ఇక September 5th ఇంపార్టెంట్ డేట్ అనేది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. సో మనకి ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఆ రోజు August 5th రోజు నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు అయితే లేదు అని చెప్పేసి. నో ఫీ ఆర్ రిక్వైర్డ్ టు బి పేడ్ బై ది అప్లికెంట్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మనకి మరికొన్ని డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఈ యొక్క జాబ్స్ అన్ని కూడా ఫుల్ టైం జాబ్స్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ జాబ్ రోల్ ఏంటి అంటే యంగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి ఇక్కడ జాబ్ రోల్ అనేది మెన్షన్ చేశారు. వర్కింగ్ అవర్స్ కూడా ఇచ్చారు చూడండి. మార్నింగ్ 9 AM మీరు ఆఫీస్కి వెళ్ళాలి, ఈవినింగ్ 5:30 PM ఇంటికి వచ్చేసారనమాట. చాలా తక్కువ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. అండ్ మధ్యలో మీకు లంచ్ అవర్ ఉంటుంది కాబట్టి మంచి పీస్ఫుల్ జాబ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు లీవ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి క్యాలెండర్ ఇయర్లో 12 days అనేవి మీకు ఎక్స్ట్రాగా లీవ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా మీకు 70,000 రూపీస్ అనేది పే చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీకు ఇది కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు ప్రజెంట్. సో మీకు ఆ కాంట్రాక్చువల్ అనేది వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఇంకా ఎక్స్టెండ్ కూడా చేస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనకి ప్రజెంట్ అయితే 2 years కాంట్రాక్ట్ కింద అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే కాంట్రాక్ట్ అనగానే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ మీరు ఫస్ట్ ఇందులో ఇరకడానికి ట్రై చేయండి ఈ డిపార్ట్మెంట్లో. సో ఫర్దర్గా ఏంటి అంటే ఈ యొక్క బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచే పర్మనెంట్ పొజిషన్స్కి నోటిఫికేషన్స్ పడతాయి. అలాగే మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు మంచి మంచి హయ్యర్ పొజిషన్స్కి కూడా వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ కూడా మనకి అందరికీ ఉండేది, అది మీకు చెప్తాను. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ ఎలాంటి మనకి ఇక్కడ చూడండి. ఫస్ట్ అప్లికేషన్స్ అనేవి ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే ఆల్ ది అప్లికేషన్స్ రిసీవ్డ్ షాల్ బి స్క్రూటినైజ్డ్ అండ్ షార్ట్ లిస్టెడ్. అంటే అందరికీ మనకి ఇక్కడ
సెలక్షన్ ప్రాసెస్కి కన్సిడర్ చేయరు. ఎవరైతే అప్లికేషన్స్ ప్రాపర్గా సబ్మిషన్ చేస్తారో అందులో అప్లికేషన్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ప్రాక్టికల్ అసెస్మెంట్ ఉంటుంది ఫస్ట్, దాని తర్వాత రిటర్న్ అసెస్మెంట్, దాని తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంట్, ఫైనల్గా ఇంటర్వ్యూ అనేది చేసేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి సంబంధించి వెస్టర్న్ రీజనల్ ఆఫీస్లో మీకు పోస్టింగ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి September 5th, 2025 నాటికి మీకు మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్కి సంబంధించి మనకి అర్హత ఏముండాలి అంటే మీకు మినిమం 60% మార్కులతో ఇక్కడ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, సో మీరు డిగ్రీ అనేది ఏ డిసిప్లిన్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, సైన్స్ విభాగంలో కానీ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కానీ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో దాంతోపాటు ఏంటంటే రెగ్యులర్ ఎంబీఏ లేదా ఈక్వాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి కూడా ఇచ్చారు. అంటే ఈ యొక్క క్వాలిఫికేషన్తో పాటు మీరు ఎంబీఏ అనేది కంప్లీట్ అయితే చేసి ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే మీకు మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్లో కానీ లేదంటే ఈక్వాలెంట్ ఫీల్డ్స్లలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి చాలామంది ఏంటంటే ఈ యొక్క డిగ్రీలు చేసి అలాగే ఎంబీఏ చేసేసి అక్కడిక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటారు చాలా తక్కువ సాలరీస్కి. ఇక్కడ మనకి 70,000 సాలరీ ఉంది, ఎటువంటి ఫీజు కూడా లేదు. సో మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీరు మోస్ట్లీ సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వేకెన్సీస్ గురించి అస్సలు ఆలోచించద్దు, జస్ట్ ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఫీజు లేదు అండ్ అలాగే ఇక్కడ మనకి ఎలాంటి నష్టం అయితే లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి ఆన్లైన్లో. August 5th నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు మళ్ళీ ఇంటిమేషన్ చేస్తాను ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ గురించి. సో కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి ఇది ఏదో నార్మల్ ఆర్గనైజేషన్ కాదు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే మనకి ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కిందకి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి సో ఏ చిన్న ఆపర్చునిటీ ఇలాంటి మంచి సంస్థల నుంచి వచ్చినప్పుడు యూటిలైజ్ అయితే చేసుకోవాలి. సో కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా సో మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.